చేసేవారిగా మేము ఉండకుండా అందరము ఆత్మీయమైన స్థితిలో ముందుకు వెళ్ళడానికి మీ కృపని, మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రభా, విన్న వాక్యాన్ని నూరంతల ఫలాన్ని మీరు తీసుకొని వస్తూ రమ్మని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డతో ఆత్మదేవుడా నీవే మాట్లాడి నువ్వు కార్యాన్ని చేసి ఉన్నావని మేము నమ్ముతూ, మిమ్మల్ని మేము స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, పాస్టర్ జడ్సన్ గారిని బట్టి మీకు వందనాలు, వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు. పేరు పేరున వారందరినీ కూడా మీరు దీవించి ప్రతి ఒక్కరం కూడా ఇది నాన్న తీర్మానం తీసుకుంటున్నాం దేవా. మేము ఆత్మీయంగా ఎదిగి నాయన అనేక మందికి మా ప్రాంతంలో, ఈ న్యూజివీడ్ ప్రాంతంలో మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ మేము అనేకులకు దీనకరంగా, ఆశీర్వదకరంగా, మరి ముఖ్యంగా మా జీవితము ద్వారా, మా పని ద్వారా, సమస్తము ద్వారా కేవలం నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని నమ్ముతూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి, పరిచర్య గురించి, మరి ఇలాంటి ప్రయాణాలు మరి ఇంకా ఎన్నో ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి వాటన్నిటి గురించి కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది. మరి చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి దైవదాసులు కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరం కూడా చప్పట్లతో మన సంతోషాన్ని కంప్లీట్ చేద్దాం. ఈ సమయంలో మరి దైవదాసులు మరి జోసఫ్ అన్న వచ్చి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అందరూ కూడా 2 నిమిషాలు ఓపిక చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి వందనాలు. అలాగే మన మధ్య ఓకే 2 రోజుల నుంచి మన మధ్యనున్న CCI బైబిల్ కాలేజ్ నేషనల్ డైరెక్టర్ గారికి ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. సో మీకు తెలుసు, 2 విషయాలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఒకటి, మనకి బైబిల్ కాలేజ్ ఒకటి జరుగుతుంది. అది జరిగే ప్లేస్ ఇదే సార్, ఇక్కడే సార్ మన బైబిల్ కాలేజ్ జరిగేది. ఇది బ్రదర్ వార్ల చర్చ్ సార్. ఇక్కడే మాకు బైబిల్ కాలేజీ పెట్టుకోవడానికి సార్ బ్రదర్ మాకు సహకరించారు. వారు కూడా మా బైబిల్ కాలేజీలో ఒక నెంబర్గా ఉన్నారు. వారి సంఘంలో నుంచి కూడా ఒక 2-3 కూడా మన బైబిల్ కాలేజీలో ఉన్నారు సార్. అలాగే సార్ గురించి 2 మాటలు చెప్పాలి. నేను కూడా మొట్టమొదటిసారి సార్ని నేను చూశాను. అంతకుముందు నేను జూమ్లో చూసుకోవటం జరిగింది. ఆ తర్వాత చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. సో సార్ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పినప్పుడు సడన్గా చెప్పారు, బ్రదర్ ఏప్రిల్లో రావాలి సారు, కానీ సడన్గా బ్రదర్ నేను ముందే రావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక 4-5 రోజుల ముందు చెప్పారు. నాకు టెన్షన్ వచ్చేసింది. సార్ వస్తున్నారు, అంటే సార్ వచ్చి 4 డేస్ ఉంటారన్నారు. ఫస్ట్ 4 డేస్ ఉంటే మనం కొన్ని ప్రోగ్రాలు చేస్తే బాగుంటుంది సారు, కొంచెం గ్యాప్ ఉంటే కనుక ఇంకా బాగా చేయొచ్చు అని అనుకున్నాను. అయినా కానీ ప్రభు మీద భారం పెట్టి మేము ప్రార్థన చేసి బైబిల్ కాలేజీ వారితో సహకారంతో మేము ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ ప్రోగ్రాం చేసాం. నిన్నంతా సారు మాకు క్లాస్ చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సారే చెప్పారు. చాలా మంచి విషయాలు మాకు నేర్పించారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆయన చెప్పిన వాక్యాలను బట్టి. సార్ నేను కూడా ఒక బోధకుడిని అయినా కానీ, ఒక టీచర్ని అయినా కానీ నేను కూడా చాలా విషయాలు మీ నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈరోజు ఉదయం సెక్షన్లో మాకు ఎవరైతే కొత్తగా బైబిల్ టీచర్గా కావాలనుకుంటున్నారో వారి కొరకు మాకు ఈరోజు ఒక 2 గంటల సేపు మాకు క్లాస్ తీసుకున్నారు. చాలా దూర ప్రాంతం నుంచి బ్రదర్స్ వచ్చారు. వారు కూడా చాలా మంచి విషయాలు, లోతైన విషయాలు మాకు నేర్పించారు. వాస్తవానికి టైం సరిపోలేదు. తర్వాత మేము ఆగిరిపల్లి వెళ్ళి మా చర్చ్ కొత్తగా స్థలం కొనాలనుకుంటున్నాము. ఆ ప్లేస్ చూసుకొని అక్కడే డెలివరీ చేసుకొని వచ్చి అనుకోకుండా వచ్చాం సార్. నేను వాస్తవానికి ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియపరచాలని సార్, అంటే మేము అనుకున్న ప్రోగ్రాంలో ఇది కూడా ఇంకా చాలా పెద్ద ప్రోగ్రాం సార్. ఒక చిన్న ప్రాబ్లం జరిగింది, అది మేము బయటికి చెప్పాలి అని అనుకోలేదు. ఎందుకంటే అంత హ్యాపీగా జరుగుతుంది, ఇది ఒక్కటే చిన్న మిస్టేక్ జరిగింది. క్రిస్టియానిటీలో ఉండే మిస్టేక్ సార్, అది అందరి ముందు చెప్పేది కాదు. సో సారీ సార్, ఇది ఇంకా పెద్దగా మనం ప్లాన్ చేద్దాం. అదొకటే, ఎందుకంటే నేను నిస్వార్థంగా ఉన్నట్టుగా ఒప్పుకోవాలి అనే ఉద్దేశంతో మీ అందరి పక్షంగానే సారీ చెప్తాను. అయినా కానీ మనం తక్కువ మంది ఉన్నాం కానీ చాలా మంచి వాక్యాన్ని సేవకులు ఆత్మీయంగా సంఘం ఎలా అభివృద్ధి చెందాలో మంచి విషయాలు చెప్పారు.
సో నేను మొత్తం ట్యాబ్లో రాసేసుకున్నాను. వాస్తవానికి నేను కిందకు చూస్తూ సార్ రాస్తే ఒప్పుకోవట్లేదు, నేను నిన్నటి నుంచి గమనించాను. అంటే చెప్పేటప్పుడు అక్కడ సార్ వైపే చూడాలి, సార్ ప్రతి ఒక్క పేజ్ని రీడ్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. వాస్తవానికి చెప్పేవాళ్ళకి లోపల అదే ఉంటుంది, వాళ్ళందరూ ఇలా చూస్తూ ఉండాలి అని. ఆ పేజ్ని చూసి చెప్తున్నప్పుడు ఆ రీడ్ చేస్తూ చెప్పడం అనేది చాలా మంచి విషయం. అది నాకు కూడా ఉంది. అది మరలా నేను సార్ దగ్గర చూశాను. చాలా సిమిలారిటీస్ సార్కి నాకు ఉన్నాయి. ఒక్కటి తేడా ఉంది. ఏంటంటే సార్ చాలా స్లోగా పద్ధతిగా చెప్తారు, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. అదొక్కడ తేడా తప్ప మిగతా అన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. సార్ నేను వ్యక్తిగతంగా చాలా ఎంకరేజ్ చేయబడ్డాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుని చిత్తం అయితే మరలా మనం 4 నెలల తర్వాత కలుసుకుంటాం. ఆ రోజు మరింత మిమ్మల్ని గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. ఈ 2 రోజులు ప్రభు మా దగ్గర ఉన్న దానితో మిమ్మల్ని ప్రేమగా చూసామని మేము అనుకుంటున్నాం సార్. అన్నిటికి అడ్జస్ట్ అవుతున్నారు సారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఏది కూడా ఇది లేదు అది లేదు అసలు ఏమీ లేదు. అసలు ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతూ నవ్వుతూ ఆత్మీయంగా మాట్లాడుతూ ఈ 2 రోజులు ఎలా గడిచిపోయిందో తెలియకోకుండా అలా అయిపోయింది. సో అందుకని మీ అందరి పక్షంగా సార్కి వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకని ఇప్పుడే చెప్తున్నానంటే రాత్రికి సార్ వెళ్ళి పడుకుంటారు, ఉదయం మార్నింగ్ 5కి బస్సు ఎక్కేసి వెళ్ళిపోతారు. సో రేపొద్దున్నే మన దగ్గర ఉండరు కాబట్టి ఇక్కడే వందనాలు తెలియజేస్తూ సార్ అలాగే సహకరించిన జడ్సన్ అన్నకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు శ్రమల దినాల్లో చివరి శుక్రవారం సార్. మేము కొంతమంది బయట వాళ్ళని పిలిచాం. వాస్తవానికి వాళ్ళు చాలా చోట్ల లాక్ అయిపోయారు సార్. రెండోది ఇంకొక సేవకుల దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది, అది సేవకుల విషయం కాబట్టి బయటికి చెప్పలేదు. ఇంకదే సార్ అంతే. మేము చేయాల్సిందంతా చేసాం సార్. అలాగే నా బైబిల్ కాలేజీ టీం ఎవరైతే ఉన్నారో నిన్న ఈరోజు ప్రతి విషయంలో నాకు సహకరించారు సార్. వారికి కూడా ప్రభుపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జడ్సన్ సంఘానికి కూడా ప్రభుపక్షంగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను నిజంగా చాలా దీవించబడ్డాను. అండ్ అంటే ఎక్కువ మంది ఉండాలి అనేది ఉద్దేశం కాదు, దేవుని చిత్తం జరగాలి కదా. సో నేను ఎప్పుడు అదే నమ్ముతాను, దేవుని యొక్క చిత్తం జరగడమే చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, దాని తర్వాత మీరు చెప్పినట్టుగానే నేను చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అనేక మంది ఆత్మీయులని కనెక్ట్ చేయడమే నాకు ఎక్కర్లేని ఆనందం, సంతోషం. సో ఇలా క్రీస్తులో ఉన్న సంబంధంలో మనం ఎదుగుతూ ఇంకా అలాంటి క్రీస్తు యొక్క సువాసన సంబంధాలు, ఇలాంటి వాక్యము, ఈ యొక్క పరిమళ సువాసన, ఇలాంటి గొప్ప రిలేషన్షిప్పే మనం ఇతరులకు అందచేసినట్లయితే ఇంకా ఎక్కువ సేవ ఈ న్యూజివీడు ప్రాంతంలో, గొప్ప సేవ, వాక్యానుసారమైన సేవ గొప్పగా జరుగుతుంది. తప్పుడు బోధని మనం అరికట్టాలంటే మంచి వాక్య పునాది మనం వెయ్యాలి, మంచి వాక్య బోధ మనము చెయ్యాలి. సో కాబట్టి నేను చాలా సంతోషించాను. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే మీకంటే ఎక్కువ నేను చాలా బ్లెస్ అయ్యాను. సో మీకంటే ఎక్కువగా నేను చాలా సంతోషించాను. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు. అండ్ నేను అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా, పంజాబ్ కూడా వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు, హర్యానాకు వెళ్ళినప్పుడు అబ్బా ఎంత సంతోషించానంటే వాళ్ళలో ఉన్న ఆసక్తి, వాళ్ళలో ఉన్న ప్రేమ, అసలు నిజంగా ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఎంత కృప కలిగినవాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ మీరందరూ రావడము, ఇంకా చాలామంది మిస్ అయిపోయినారని బ్రదర్ చెప్పినట్టుగా నేనేమి బాధపడడం లేదు. దేవుని యొక్క వాక్యం విత్తబడింది, మీరందరూ దేవుని యొక్క వాక్యానికి లోబడి మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. ఆ పనిని మీరు కొనసాగింప చేసేవారిగా ఉంటారని మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు కూడా హృదయపూర్వకంగా వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్, చాలా చక్కగా ఉంది మీరు నేర్చుకునే స్థలము. అండ్ ఇంకా ఎంతోమంది తరఫీదు కావాలని బ్రదర్ కూడా ఒక మాట అన్నారు. సార్ ఇక్కడ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కొత్త బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ఇంకా మంచిది బ్రదర్ అని నేను అన్నాను. చాలా సంతోషం. ఎంతో ఆనందకరమైన మంచి వాతావరణంలో నాకు నిజంగా ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఆ సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అబ్బా ఎంత బాగుందా, ఎంత మంచిగా ఉంది అని ఎప్పుడు నేను బ్రదర్కి వీళ్ళందరికీ నేను చెప్తూనే ఉన్నాను. సో కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు.
నేను అంటే ప్లాన్ చేసినప్పుడు అరే ఈ టైంకి వస్తే బాగుంటుంది కదా, తర్వాత ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళీ మేలో నేను హర్యానాకి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి. చాలా సేవా భారము ఉంది, ఎంతోమంది నాకు పెడుతుంటారు మా టీచర్స్, ఎంతో పని చేస్తున్నాను. సో మీ ప్రార్థన సహకారము నాకు కావాలి, అండ్ మీరు అందరూ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మీ అందరి గురించి కూడా నేను చేస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదని నేనేం బాధపడడం లేదు, మీరు చాలా ప్రయాసపడ్డారు. మీ అందరి ప్రేమని బట్టి, మీరు చేసిన వాటిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ మీరు చాలా మంచి ఫుడ్ ఇచ్చారు నిజం చెప్పాలంటే. ఓకే, సిస్టర్ అయితే ఎప్పుడు అంటూనే ఉన్నారు తినండి సార్, మీరేం తినలేదు అని అంటున్నారు. లేదు, నేను చాలా సంతోషించాను, చాలా ఆనందించాను. బ్రదర్ మీ అందరు కూడా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, ఆశీర్వాదం. యా, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.